స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ఈ యొక్క శనివారం యవనస్తుల కూడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజుమయ. ఈరోజు మన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు అనే అంశాన్ని ఒక 7 మాటల్లో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము మన దేవుడు ఏమై ఉన్నాడంటే సర్వాధికారి అయి ఉన్నాడు. దేవుని గురించిన జ్ఞానం మన దగ్గర లేకపోతే కూడా మనం ఏమైపోతామంటే అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే కుమిలిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ మన దేవుని గురించి ఎంత అధికంగా తెలుసుకుంటే అంత విశ్వాసం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. అందుకనే మన దేవుడు ఎలాంటి శక్తిమంతుడో మనం తెలుసుకోవాల్సిన భారం, బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. చూద్దాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 25వ వచనం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 25వ వచనం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మన దేవుడు ఏమై ఉన్నాడంటే సర్వాధికారి అయి ఉన్నాడు. ఎక్కడంట ఏమై ఉన్నాడంట? సర్వాధికారి అయి ఉన్నాడు. మనం బాగా పరిశీలన చేస్తూ ఉంటుంటే ఆ వచనాల్లోంచి మనకి ఏం అర్థమవుతుందంటే మన దేవుడు ఆది యందు, ఎప్పుడంటమ్మా? ఆది యందు నువ్వు భూమికి పునాది వేస్తేవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశములు కూడా దేవుని యొక్క చేతి పనులే. అంటే మనం రోజు చూస్తున్నటువంటి ఆకాశాలన్నీ కూడా ఎవరి చేతి పనులంట? దేవుని యొక్క చేతి పనులు. మనం రోజు సంచరిస్తూ, తిరుగుతూ, సంతోషిస్తూ, నడుస్తూ, పరుగులు తీస్తూ అనేక పనులు చేస్తున్నటువంటి భూమి మొత్తానికి ఎవరంట పునాది వేసింది? దేవాది దేవుడు పునాది వేశాడు. అందుకనే భూమి లోపల ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, భూమి లోపల ఎన్ని మూలకాలు ఉన్నాయి, భూమిలో ఎన్ని రకాలైన చెట్లు, ఫలాలు, జీవవృక్షాలు ఉన్నాయి, భూమి మీద ఎలాంటి మనుషులు ఉన్నారు, వారి స్వభావాలు ఏంటి, వారి అంతరంగం ఏంటిది, వారి గుణాతిశయాలు ఏంటివి, అవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఆ భూమిని సృష్టించినటువంటి దేవునికి తెలుసు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు. అందుకని అక్కడ ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఏమంటాయా? ఆకాశములు కూడా దేవుని యొక్క చేతి పనులే. కాబట్టి ఆకాశాన్ని తయారు చేసిన వాడు మనకున్న సమస్యల్ని, బంధకాలని, ఇరుకుల్ని, ఇబ్బందులను తప్పించడా? మనం ఒకసారి ఆకాశాన్ని చూస్తే ఆ ఆకాశం ఒకేలాగా ఉంటుందా? రోజు రోజుకి మారుతూ ఉంటుంది. రంగులు మారుతూ ఉంటుంది. అంటే దాన్ని అలా డిజైన్ చేశాడు అనమాట. అంత అద్భుతంగా తయారు చేశాడు మన దేవుడు. అందుకని ఆయనకి ఏమని పేరంటే సర్వాధికారి. చెప్పండమ్మా, సర్వాధికారి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 వచ్చిన ఒకసారి చూస్తే ఇంకా మన దేవుడు ఎలాంటి శక్తిమంతుడో మనం చూద్దాం. ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో. సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిద్దాం. 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నజరేయుడైన యేసు ప్రభువారు భూమి మీదకి నరవతారుడిగా రాకతలకు, సర్వలోకంలోనికి దిగిరాకతలకు, భూమి మీదకి రాకతలకు ఆయన ఏమై ఉన్నాడంట? దేవుని దగ్గర ప్రధాన శిల్పి అయి ఉన్నాడంట. దేవుని దగ్గర ఏమై ఉన్నాడంట? ప్రధాన శిల్పి అయి జ్ఞానపు రూపంలో ఉన్నాడంట. చదువుదాం ఒకసారి 30 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఈ వచనం ఎవరికి సూటబుల్గా ఉందంటే నజరేయుడైన యేసు ప్రభు వారికి సూటబుల్ వాక్యం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోబోతున్న అంశాల్లో ఆయన ఏమై ఉన్నాడంటే ఈ భూమి మీదకి రాకతలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. భూమి మీదకి రాకతలకు కూడా ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. ఆయన భూమి మీదకి నరవతారుడిగా రాకతలకు కూడా జ్ఞాన రూపంలో ఉన్నాడని సామెతల గ్రంథం 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయనకి సమస్తము తెలుసు. భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత భూమి మీద జనమును ఉత్పత్తి చేసిన తర్వాత మధ్యయుగం వరకు కూడా ఆయన దేవుని సన్నిధిలో సంతోషిస్తూ, ఆనందిస్తూ ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అలాగా ఆయన ఏం కలిగి ఉన్నాడంటే
సమస్తం ఆది నుంచి అంతం వరకు సర్వాధికారములు కలిగిన వాడై మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు. మూడో విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఎక్కడెక్కడంట? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. వేటి మీద? శక్తుల మీద, రోగాల మీద, మంత్రాల మీద, దయ్యాల మీద, పిశాచుల మీద, అలాగనే పరలోకంలో ఉన్న పరిశుద్ధుల మీద, కెరూబుల మీద, శరాపుల మీద, దేవదూతుల మీద, పరదేశులో ఉన్న పితరుల మీద, వారందరి మీద ఏమై ఉన్నాడంట? సర్వాధికారి అయి ఉన్నాడు. భూలోకంలో ఉన్న జంతువుల మీద, మనుషుల మీద, జలచరముల మీద, పక్షుల మీద, ఆ తర్వాత భూమి కింది భాగాల్లో ఉన్న మధ్యాకాశంలో ఉన్న దురాత్మల పైన ఆయన ఏమై ఉన్నాడంట? సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన పేరు చేస్తే ఖచ్చితంగా అన్ని భయపడాల్సిందే. ఆయన పేరు చేస్తే సమస్తము భయపడాల్సింది. అందుకనే ఆయన నామానికి అంత శక్తి ఉంది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి మన దేవుడిని మనం ఎలా చూస్తాం? శిలువ మీద ఉన్నటువంటి బొమ్మలు ఉన్నటువంటి ఆయనలాగా చూడకూడదు. ఆయన పునరుత్థానుడైనటువంటి యేసులాగా, ఆయన మహిమ కలిగినటువంటి యేసులాగా, ఆయన పరలోకాన్ని ఏలుతున్న యేసులాగా, ఆయన భూలోకాన్ని శాసిస్తున్న యేసులాగా, ఆయన పాతాళాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్నటువంటి యేసులాగా మనం ఆయన్ని చూడాలి. అలా చూసినప్పుడే మనకు ఉన్న సమస్యలు చాలా చిన్నవిగా కనబడి మన దేవుడు చాలా పెద్దవాడిగా కనబడతాడు. మన దేవుడు గురించి మనకు తెలియనప్పుడు మనకున్న సమస్య పెద్దదిగా కనబడి మన దేవుడు చిన్నగా కనపడతాడు. మీరు చూడండి, క్యాన్సర్ అనే వ్యాధి ఉంది. క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందనుకో, మన దేవుడు పెద్దగా కనపడతాడా, చిన్నగా కనపడతాడా? చిన్నగా కనపడతాడు. ఎందుకు? వామ్మో, క్యాన్సర్ ఎంత పెద్దదా. కరోనా వచ్చిందనుకో, మన దేవుడు ఎట్లా కనపడతాడు? మనకి చిన్నగా కనపడతాడు. అంటే కరోనాని తీసేయలేడు, క్యాన్సర్ని తగ్గియలేడు, థైరాయిడ్ని తీసేయలేడు, ఈ మాంత్రికుల చేతుల నుంచి మనల్ని విడిపించలేడా? మనం చూసే దృక్పథము వేరుగా ఉంది, కానీ దేవుని శక్తికి తక్కువేమీ లేదు. మనం ఆయన్ని చూసే విధానంలో లోపం ఉంది, కానీ దేవుడి దగ్గర లోపము లేదు. క్యాన్సర్ కంటే పెద్దోడా కాదా? థైరాయిడ్ కంటే పెద్దోడా కాదా? మరణం కంటే పెద్దోడా కాదా? సాతాను కంటే పెద్దవాడా కాదా? పాతాళం కంటే పెద్దోడా కాదా? పాపాన్ని తీసేసే శక్తి ఆయనకు ఉందా లేదా? మనం అలా చూడలేదనుకో, మన రోగం ఏం చేస్తుంది? మనల్ని, మన ఇంట్లో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఆ దెయ్యం మనల్ని భయపెడతా ఉంటుంది. ఆ దెయ్యం మనల్ని ఎందుకు భయపెట్టుద్దో తెలుసా? అసలు మీకు దెయ్యం ఎందుకు మనల్ని భయపెట్టుద్దో? మీరు భయపడేటట్లు చేసి మీ దేవుడికి నన్ను ఎల్లగొట్టే శక్తి లేదని ఎగతాళి చేస్తూ ఉంటుంది. మరి పాస్టర్ గారిని పిలవకుండా మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని ఎల్లగొట్టారా? వై? ధైర్యం సరిపోవటం కాదు, మన దేవుడు అంత శక్తిమంతుడన్న ఆ విషయం మనకి తెలియదు. దైవజనుల కాడ ఏముంటుందంటే గంటలు చదువుతాం వల్ల, ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగింది కదా, మేము అవి చదివి మీ ఇంటికి వస్తాం, మీరు అవి చదవనప్పుడు దెయ్యం ఏం చేస్తుంది? దేవుణ్ణి తక్కువ చేస్తుందా? దెయ్యం నేను చాలా గొప్పదాన్ని అంటదా? నేనే చాలా గొప్పదాన్ని, మీ దేవుడు నన్ను ఏం చేయలేడు అన్నది. మీరు నిజంగానే అది చెప్పి, చాలా మంది దెయ్యాల మాట వింటారు కానీ దేవుడి మాట ఎవడు వినరు. అది అంటది, ఏ సేవకుడా, నువ్వు ఎంతమందితో పాపం చేసేసినావు నాకు తెలుసు అనగానే దెయ్యం మాట అంటాం. కానీ అరే మా పాస్టరే అట్లాంటోడు కాదు, పరిశుద్ధుడు, ఆయన ఎన్నో శక్తులను ఎల్లగొట్టాడు దేవుని నామంలో అని ఎవరైనా చెబుతారా? అంటే దెయ్యానికి ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వట్లా? సేవకునికి ఇవ్వట్లా. అలాగనే సమస్యకి ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వట్లా? దేవునికి ఇవ్వట్లా. మరి మన దేవుడు ఏమంటున్నాడు? నేను సర్వాధికారిని అంటున్నాడు. సమస్తము నాకు అసాధ్యమైనది లేదు అంటున్నాడు. నేను దేన్నైనా తీసి పాడేయగలను, నేను దేన్నైనా విసర్జించగలను, నేను దేన్నైనా చంపేయగలను, నేను దేన్నైనా పెరికివేయగలను, దేన్నైనా ఏ పట్టణాన్నైనా త్రొక్కివేయగలను, నేను ఏ దేశాన్నైనా నాశనం చేసే శక్తి, లేకపోతే ఆ దేశాన్ని బాగు చేసే శక్తి నాకు కలదు. మరి ఎంత పర్ఫెక్ట్గా దేవుడు తన యొక్క అధికారాన్ని మనకు తెలియజేస్తుంటే మరి మనం ఎప్పుడన్నా
చూడండి అక్కడ మత్తయి సువార్త 28:18 నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఉన్నదా లేదా? మత్తయి సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 9:6 మత్తయి సువార్త 9:6 ఒకసారి చూడండి. ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకున్న వలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవానని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టిగా అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. మనుషులు చూడండి, వారు భయపడి, జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. చూడండి, ఆయన ఏమంటున్నాడు? పక్షవాయువు కలిగిన వాడిన నీ పరిపెత్తుకొని వెళ్ళిపో. సింపుల్గా మాట్లాడుతున్నాడు. మనమైతే హాస్పిటల్కి పోయి ఎన్ని రోజులు ఏడుస్తాం, ఎన్ని ఇంజక్షన్లు వేపిస్తాం, ఎన్ని టాబ్లెట్లు బింగిస్తాం. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, పక్షవాతం కలిగిన వాడిని చూడగానే నీ పరిపెత్తుకొని ఇప్పుడే లేచి నడుచుకుంటూ నీ ఇంటికి వెళ్ళిపో అంటున్నాడు. మరి ఆయన కాడ ఎంత పవర్ ఉంటే ఆ మాట అనాలి? మరి మన దగ్గర ఎందుకు లేదు? మనం ఒక జ్వరం వస్తేనే ఎన్నో రకాల దాన్ని ఏమంటారు, ఎన్నో బాధలు చూస్తాం. ఒక జ్వరానికే గజ్జ భయపడతా ఉంటాం. ఇంకా తలనొప్పి వస్తే ఏడుస్తాం, ఇంకా కళ్ళు తిరిగితే కింద పడతాం. అనగా మరి పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేస్తున్నా? పక్షవాయువు కలిగిన వాడిని లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. మనం అట్లా అంటే లేచి నడు అని అంటే నడుస్తారు ఎవడన్నా? ఇడు పెద్ద మనకు చెబుతుండే పక్షవాతం తగ్గుతే ఫస్ట్ వాడి మైండ్లో ఏముందో తెలుసా? ఇది పోదు, ఇది పక్షవాయువు, నా నరాలు దెబ్బతిన్నాయి, నా నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది, ఏ డాక్టర్ నన్ను బాగు చేయలేకపోయాడు, ఈ పాస్టరయ్య కూడా ఏమీ నన్ను చేయలేడు అని అలాంటి అవిశ్వాసంతో వస్తే ఏ పాస్టర్ అయినా ఏమైనా చేస్తాడా? మరి ఏం చేయాలి? మన దేవుని యొక్క శక్తి ఏందో తెలుసుకోవాలి. అలాగనే మన దేవుని శక్తి ఏందో తెలుసుకోవాలి. అలాగనే దేవుడు మానవులకి ఎట్టి అధికారం ఇచ్చాడో కూడా మనము తెలుసుకోవాలి. దేవుడు యేసుప్రభు వారికి ఎలాంటి అధికారం ఇచ్చాడు? పక్షవాయు రోగులను లేపి ఇంటికి పంపించే అధికారం ఇచ్చాడు. వాని పాపములన్నిటినీ క్షమించి వాడికి ఆ పక్షవాయువు దేని వల్ల వచ్చిందంట? వాడు చేసిన పాపాలను బట్టి పక్షవాయువు వచ్చింది. ఆ పక్షవాయువు కలిగిన వాడి పాపాలన్నీ క్షమించినాక వాడు లేచాడు. మనం అనుకుంటున్నాం స్వస్థత వరం ఉంటే లేస్తాడు అనుకుంటాం. ఫస్ట్ వాడి పాపాలు క్షమించే అధికారం మనకు ఉండాలి. యేసుప్రభు వారి కాడ ఏముంది? పాపములన్నిటినీ క్షమించే అధికారం ఆయనకుంది. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అన్నాడు. మరి నేను ఒక యాజ్ ఏ పాస్టర్ని, నేను ఎదుటి వారి పాపాలు క్షమించే అధికారం నాకుందా? లేదు. దేవునికి ఉంది. కానీ నువ్వు అంతలో ఒప్పుకుంటే మళ్ళీ నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నీ పాపాలను క్షమిస్తాడు. తండ్రిని ఎరగడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 11:27 చూడండి, ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి. ఏం చేశాడంట? సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నవి. సమస్తం అంటే ఏంటిది? సకల విధములైనటువంటి సమస్యలపైన జవాబు ఇచ్చే అధికారం ఆయనకి ఉన్నది. సృష్టి పైన అధికారం ఇచ్చాడు, విశ్వం పైన అధికారం ఇచ్చాడు, రోగాలపైన అధికారం ఇచ్చాడు, దెయ్యాలపైన అధికారం ఇచ్చాడు, మంత్రాలపైన అధికారం ఇచ్చాడు, పాతాళ శక్తులపైన అధికారం ఇచ్చాడు, పడిపోయిన దురాత్మల సమూహం పైన ఆయనకి అధికారం ఇచ్చాడు. సమస్తము తండ్రి యొద్ద నుండి తీసుకున్నాడు. ఎవరు? కుమారుడైన యేసు ప్రభు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? సమస్తమును తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఏమైనాడంటే సర్వాధికారి అన్నాడు. ఎవరిచ్చారు ఆ అధికారాలని? తండ్రి ద్వారా పొందుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 5:27 ఒకసారి చూడండి. యోహాను సువార్త 5:27. యోహాను సువార్త 5:27. యోహాను సువార్త 5:27 చూద్దాం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. తీర్పు తీర్చే అధికారం కూడా ఎవరికి ఇవ్వబడింది? యేసు ప్రభు వారికే ఇవ్వబడింది. తీర్పు తీర్చే అధికారం కూడా. ఎవరైనా తప్పు చేశారనుకో, ఇప్పుడు మనం సంఘానికి వస్తాం, సంఘానికి వచ్చినాక మనం క్రిస్టియన్సే కదా, మరి క్రిస్టియన్స్ తప్పు చేయరా? క్రిస్టియన్స్ కపటంతో ఉంటారా? క్రిస్టియన్స్ రకరకాలైన అసూయతో ఉంటారా? ఇప్పుడు యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో యోసేపుని ఎంతమంది పగబట్టారు? 10 మంది.
10 మంది పగబట్టారు, అవును కదా? మరి ఆ 10 మంది కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే కదా, మరి ఎందుకు పగుందాల కాడ? అంటే ఇప్పుడు మనం చర్చికి వచ్చిన తర్వాత కూడా ఒకళ్ళు మంచిగా పాటలు పాడినా ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళు మంచి వాక్యం చెప్పినా నచ్చదు, ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నా ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళకి పేరు వచ్చినా ఇంకొకరికి నచ్చదు కదా. కానీ ఆయన తీర్పు తీర్చే అధికారం కలిగి ఉన్నాడు. యేసుప్రభు వారు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడంట? తీర్పు తీర్చే అధికారం. మనం తప్పులు ఎన్ని చేసినా ఆ తప్పులన్నిటికీ తీర్పు తీర్చే అధికారము యేసయ్య కాడ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమా మరలా చెబుతున్నా, కాబట్టి మనం ఎలాంటి తప్పులు చేసినా దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. నువ్వెంత ప్రార్థనా పరురాలైనా సరే, నువ్వెంత ఆత్మీయురాలైనా సరే, నువ్వెంత గొప్ప సంగీత విద్వాంసురాలైనా సరే, కానీ మనం కూడా తప్పులు చేస్తే, మనం కూడా పాపాలు చేస్తే మన మీద కూడా తీర్పు తీర్చే అధికారం యేసు ప్రభు వారికి ఉంది. తర్వాత యోహాను సువార్త 15:2, యోహాను సువార్త 15:2, యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించునని దానిలోకి పనికిరాని తీగలను తీసివేయు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. దేవుడు ఈ లోకంలో సర్వ శరీరులపై అధికారం కూడా ఇచ్చాడు. ఎవడైతే ఫలించలేదో వాడిని ఏం చేస్తాడంట? తీసి పారేస్తాడు. ఫలింపని ప్రతి తీగని ఏం చేస్తాడంట? దేవుడు తీసి పడవేసే అధికారం కూడా సర్వ శరీరులపైన. ఎవరి పేరంటమా? సర్వ శరీరులపైన అధికారం. ఇప్పుడు చర్చికి వస్తున్నారు, ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫలించట్లేదు, అభివృద్ధి చెందట్లేదు, ఆశీర్వాదం లేదు, అలాంటి వారిని ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. ఇంకా అదే వ్యసనాలు, ఇంకా అవే పాపాలు, ఇంకా అవే అబద్ధాలు, ఇంకా అవే మోసాలు, ఇంకా అవే నేత్రాశ, ఇంకా అవే జీవపడంబం, ఇంకా అదే వ్యర్థమైన వీడియోస్ చూడటాలు, సెల్ ఫోన్ పిచ్చి, సినిమాల పిచ్చి, రాజకీయాల పిచ్చి, అల్లరితో కూడా ఆటపాటల పిచ్చి, ఇంకా వ్యసనాల పిచ్చి, జూదం పిచ్చి, ఈ పిచ్చులన్నీ ఉంటే ఏం చేస్తాడు? ఫలించిన ప్రతి తీగని తీసి పారవేసే అధికారం. సర్వ శరీరులు మందిరాలకు వచ్చిన తర్వాత కూడా పారేస్తాడు. ఎందుకు పారేస్తాడు తెలుసా? అరే దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగమో లేదు, ఇది ఫలించట్లేదు కాబట్టి, ఎలాంటి ఉద్యోగం లేదు, ఎలాంటి ఎదుగుదల లేదు, ఎలాంటి జ్ఞానము లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి ఆశీర్వాదం కనపడకుండా ఉన్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఫలించని తీగలన్నిటినీ పారవేసే అధికారమైన కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం యేసుప్రభు వారిలో ఎన్ని అధికారాలు ఉన్నాయని తెలుసుకున్నాం. 7 రకాలైన అధికారాలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి సర్వాధికారి అనే పేరు ఆయనకి సరి అయినది. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడై మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మన దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేయకుండా, మన దేవుణ్ణి ఉన్నతంగా చూస్తూ, మన సమస్యలను చిన్నగా చూస్తూ, మన సమస్యలన్నిటిలో యేసుని దింపి, మన సమస్యలన్నిటిని తరిమి కొట్టి చెప్పాలి, మన సమస్యలన్నిటిని తరిమి కొట్టి దేవుణ్ణి మన నోటితో స్తుతించి ఆయన గణపరచును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.